వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మొత్తం మీ సొసైటీ అంతా సపోర్టా? సినీ కార్మికుల ఫెడరేషన్ నుంచి అనిల్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ర్యాలీలో పాల్గొన్నారండి. కాంగ్రెస్ పార్టీకి మీ సొసైటీ మొత్తం సపోర్ట్ చేస్తున్న ఫెడరేషన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని దగ్గర తీసుకున్న మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ట్రిబ్యూన్స్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మేము ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. సో ఏంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ మీద రౌడీ షీటర్ అనే పేరు బలంగా ఉంది. ఫెడరేషన్ అధ్యక్షుడిగా మీరు ఏం చెప్తారు? నవీన్ యాదవ్ ఎప్పుడూ కూడా ఒక సామాజిక సేవ తప్ప ఆ రౌడీ షీటర్ అనేది తప్పండి. అది ఎప్పుడో 30 years బ్యాక్ ఒక చిన్న ముద్ర వేస్తారు. ఆ ముద్రను పెట్టుకుని వెళ్ళటం కాదు. ఈరోజు వాళ్ళు సామాజిక సేవలో ఉన్నారు తప్ప అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారు తప్ప అటువంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. మేము ఈ హైదరాబాద్ వచ్చి 30 ఏళ్ళు 30 ఏళ్ళలో ఒక్కడ కూడా వాళ్ళు తప్పు చేసింది లేదు. మాకు తెలియనప్పుడు ఏదో మాట్లాడతారు కానీ మేము కళ్ళ ముందు చూస్తున్నాం కాబట్టి అదిగాక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా సంపూర్ణ మద్దతుగా ఉంటారు. వాళ్ళు చిన్న సమస్య వచ్చినా వాళ్ళ నాన్నగారు కానీ నవీన్ కానీ ప్రవీణ్ గారు అందరూ అండగా ఉంటారు కాబట్టి మా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నవీన్ యాదవ్ కుమార్ గెలుపుతో ఫెడరేషన్కి ఎటువంటి లాభం జరగవచ్చు? అంటే లోకల్గా మన సినిమా ఇండస్ట్రీ అంత ఇక్కడే ఉంటారు కాబట్టి మన ప్రభుత్వం కూడా మాకు చాలా మన సీఎం గారు కూడా పిలిచి కార్మికులకు ఏం కావాలో చేస్తా అని చెప్పారు. మేము త్వరలోనే మాకు అన్ని కూడా ఆశిస్తున్నాం. అయితే ఇక్కడ లడ్డు యాదవ్ గారు ఉన్నారు. లడ్డు యాదవ్ గారితో మాట్లాడదాం. చాచా ఎట్లా ఉంది ప్రచారంలో? మీరు కూడా పాల్గొంటున్నారు. యాదవ్లో బలం చూపిస్తున్నారు ఇక్కడ 100%. వాళ్ళ శ్రమ వాళ్ళ కష్టం ఈడనే పుట్టి పెరిగిన గడ్డ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ చిన్న సిరిసెల్లం యాదవ్ కష్టపడ్డది. ఇలా ఫలితము నవీన్ యాదవ్కు దక్కింది. కాంగ్రెస్ పార్టీ ఒట్టిగానే ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యది. మేమందరం వచ్చినామంటే మీరు అర్థం చేసుకొని ఆయనకున్న అభిమానం. అంటే నవీన్ యాదవ్ టికెట్ రావడంతో యాదవ్లో బలం చూపెడుతున్నారా? బల ప్రదర్శన చేస్తున్నారా హైదరాబాద్ లో? అది 100% అదే అనుకోండి. కాబోయే రోజులో యువతకు టికెట్ ఇచ్చినందుకు మేము కష్టపడి గెలిపించుకుంటామని మేము కోరుకుంటాం. కానీ లడ్డు యాదవ్ గారు ఇక్కడ శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ మీద రౌడీ షీటర్ అనే ముద్ర ఉన్నది. ఇగో పాలిటిక్స్లో రౌడీ షీటర్ ఉండొచ్చు, దొంగలు ఉండొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ రేవంత్ రెడ్డి తక్కువడు కాదు. మా నవీన్ యాదవ్కి ఇచ్చినందుకు మేము గెలిపించుకుంటాం. ఎట్లా ఏం చెప్తావు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని ఒక లడ్డు యాదవ్గా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ర్యాలీలో పాల్గొన్నావు కాబట్టి ఎలా అప్పీల్ చేస్తావు? ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మా యాదవ్లు ఉండొచ్చు, కులాలకు అతీతంగా అందరికీ ఒకటే మాట చెప్తున్నా, మంచోడు, మంచి గుణవంతుడు, అన్నిట్లో బలవంతుడు, చదువుకున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. ఆయనకి ఏసీ గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాదవ్ మహాసా యూత్ ప్రెసిడెంట్ ఆయనతో కూడా మాట్లాడతాం. సో ఏం చెప్తారు నవీన్ యాదవ్ గురించి? ఈరోజు ఇంతగానం జనం వచ్చి నవీన్ యాదవ్ గారికి ఇంత పెద్ద సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తారని అనుకున్నంత వరకు 45,000 మెజారిటీతో గెలుస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాము. ఈ పబ్లిక్ని చూస్తే అపోజిషన్ పార్టీకి ఆల్రెడీ గెలుపు డిక్లేర్ అయిపోయినట్టే. ఇదే స్ఫూర్తితోటి ఇదే ఎంతూజియాజం తోటి మేము ముందుకు పోయి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకునే విధంగా ఖచ్చితంగా మా యాదవ్ల తరఫున మేము అందరినీ కోరుకుంటున్నాము. ఇక్కడ ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గొల్లకిట్టి యాదవ్ గారు ఏం చెప్తారు నవీన్ యాదవ్ గురించి? ఖచ్చితంగా గెలుస్తుండు బస్ అంటే రైట్. ఇది వాళ్ళు చెప్తున్నమాట. ఒక్కసారిగా నవీన్ యాదవ్కి అంటే రారా టికెట్ నవీన్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ అవడంతో యాదవ్లంతా ఏకమయ్యారు. లడ్డు యాదవ్, గొల్లకిట్టు యాదవ్ అండ్ యాదవ్ మహాసభలంతా కూడా ఎవరైనా సరే ఈసారి ఒక యువకుడికి అవకాశం ఇచ్చారు, మంచి వ్యక్తికి అవకాశం ఇచ్చారు కాబట్టి మేమంతా సపోర్ట్గా ఉంటామంటున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు ఎంత భారీ ర్యాలీ కొనసాగుతుంది అనేది. సో పెద్ద ఎత్తున వాళ్ళ బల ప్రదర్శన కనబడుతోంది. హైదరాబాద్ యాదవ్లంతా కూడా ఒక చోటకు చేరారని చెప్పాలి. సో ప్రెసెంట్ నవీన్ యాదవ్ ర్యాలీ జరుగుతోంది. సో భారీ ట్రాఫిక్ అయితే జామ్ అయింది యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర నుంచి. సో నవీన్ యాదవ్ ర్యాలీగా వస్తూ ఉన్నారు. సో ఆయన కూడా ఒకసారి మనం రీచ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో చాలా మంది మహిళలు కూడా వస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్.
లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.